అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఈరోజు ఈ దేశమంతా కూడా దిగ్భ్రాంతికి గురైనటువంటి రోజు. చాలా దుర్దినంగా దేశ ప్రజలంతా కూడా భావిస్తూ ఉన్నారు. భారతదేశానికి 2 పర్యాయములు ప్రధానమంత్రిగా పనిచేసినటువంటి మాన్యశ్రీ మన్మోహన్ సింగ్ గారు ఎంతో ప్రతిష్టను ఈ దేశం కోసం తన జీవితాన్ని త్యాగం చేసినటువంటి మహోన్నతమైన వ్యక్తులు. వారు ఈ దేశానికి చేసినటువంటి ఆర్థిక సంస్కరణలు, వారికి గురువు గారైనటువంటి శ్రీ పివి నరసింహారావు గారి అడుగు జాడల్లో ఆయన క్యాబినెట్లో ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేస్తూ తన బాల్యం నుంచే ఈ యొక్క ఆర్థిక శాఖ పైన మంచి పట్టును సంపాదించి భారతదేశం యొక్క ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడానికి తనకున్నటువంటి మేధోశక్తిని అంతా కూడా ఉపయోగించి వెంకర్ ప్రతిపాదనలో ఆర్థిక పరమైనటువంటి అంశాల నుండి భారతదేశానికి ఉపయోగపడేటువంటి విషయాలను మాత్రమే తీసుకొని ఈ భారతదేశం యొక్క ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దడానికి పార్లమెంటులో తను చేసినటువంటి కృషి ఎంతో అమోఘమైనటువంటిదిగా మనమందరం భావించాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ఈ యొక్క భారతదేశం యొక్క ఆర్థిక వ్యవస్థని గాడిలో పెట్టడానికి శ్రీ మన్మోహన్ సింగ్ గారు చేసినటువంటి కృషి, ఆయన తీసుకొచ్చిన సంస్కరణలు పార్లమెంట్లో నేటికి కూడా ప్రతిబింబించే విధంగా ఆయన యొక్క ఉపన్యాసాలు ఉంటాయి. ముఖ్యంగా ఆయన వివాదరహితుడు. ఏ రాజకీయ పార్టీతో కానీ ఏ వ్యక్తులతో కానీ వివాదాలు లేనటువంటి జీవితం గడిపి ఆయన ఈరోజు ఈ దేశ ప్రజలను వదిలిపెట్టి ఆ పరమాత్మని దగ్గరికి వెళ్ళినటువంటి ఆయనకు ఆత్మశాంతి కలగాలని చెప్పి ఈ దేశ ప్రజలంతా కూడా మనసా వాసన కోరుకుంటున్నారు. అదేవిధంగా ఈ ఆంధ్ర రాష్ట్ర తెలుగు ప్రజలందరూ కూడా గుర్తుండిపోయేటువంటి ఉన్నటువంటి మరో ప్రధానమంత్రి పివి నరసింహారావు గారు మన తెలుగువాడి యొక్క గర్వపడే విధంగా ఆయన క్యాబినెట్లో ఈయన ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేస్తూ పివి నరసింహారావు గారి యొక్క ఆలోచనలన్నీ కూడా తీసుకొని ఆయన యొక్క సలహాలు సూచనలను వంటబట్టించుకొని ఆ విధమైనటువంటి ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చిన దాంట్లో ఆయన పార్లమెంట్లో గతంలో మాట్లాడినటువంటి సందర్భాలు అనేక సార్లు మన్మోహన్ సింగ్ గారు పివి నరసింహారావుని మాట్లాడడం జరిగింది. కాబట్టి ఇవాళ తెలుగువారు అందరం కూడా ఎంతో బాధపడుతూ ఉన్నారు. కాబట్టి ఆయన యొక్క ఆత్మశాంతి కలగాలని చెప్పేసి ఈ దేశ ప్రజలు ఆయన్ని గర్వించేటువంటి ప్రధానమంత్రుల్లో ఒకరిగా భావిస్తారని చెప్పేసి మేము భావిస్తూ ఈరోజు యొక్క సంతాప దినాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 2 రోజులుగాను, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం 7 రోజులుగాను సంతాప దినాలుగా ప్రకటించడం జరిగింది. ఆయనకి ఇచ్చేటువంటి గౌరవం ఈ దేశ ప్రజల తరపున ఈనాటి కేంద్ర ప్రభుత్వం ఇచ్చినందుకు వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తాం. ముందుగా దేశ మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ గారు ఇక్కడ లేరనుకుంటూ ఉన్న సమయంలో ఈ మహానీయుని యొక్క ఘనత చాలా విశాలమైనది. మన్మోహన్ సింగ్ గారి యొక్క వారికి ఘనమైన నివాళులు, వారి కుటుంబాలకు సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ, మన్మోహన్ సింగ్ గారు పంజాబ్ రాష్ట్రంలో జన్మించినటువంటి మహోన్నతమైన వ్యక్తి. ఈ మహానుభావుడు ఆర్థిక శాస్త్రంలో ఆరితీరినటువంటి అనేక శాఖలు, అనేక పదవులు, రిజర్వ్ బ్యాంకు గవర్నర్గా పనిచేసి భారతదేశాన్ని ఆర్థిక శాస్త్రాన్ని గాల్లో పెట్టినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి మన మన్మోహన్ సింగ్ గారు. భారత ప్రజలకి ఒక ప్రధానమంత్రి 2 సార్లుగా ఎన్నికైనటువంటి మన్మోహన్ సింగ్ విద్యతో, చదువుతో, విజ్ఞానంతో దేశ ప్రధానిగా వెలవడవచ్చు అనేటువంటి నిరూపించినటువంటి విద్యా విధానాన్ని చూస్తూ ఉంటే చదువుకున్న వ్యక్తి కూడా ఈ భారతదేశంలో అతనుకున్న పరిజ్ఞానంతో దేశ ప్రధానిగా ఎన్నుకోవచ్చు అనేటువంటి మహత్తరమైనటువంటి విద్యా విధానాన్ని నిరూపించినటువంటి మహోన్నతమైన మన్మోహన్ సింగ్ గారికి ఘనమైన నివాళులర్పిస్తూ ఈరోజు వింజమూరు మండలం వింజమూరు గ్రామంలో మా స్వగ్రామం నందు మన్మోహన్ సింగ్ గారి ఘనమైన నివాళులు అర్పిస్తూ, ఈ మన్మోహన్ సింగ్ గారు అనేక శాస్త్రాలు రచించారు, అనేక బిరుదులు పొందారు. ఆర్థిక శాస్త్రంలో ఆరితేరి అనేక పదవులు చేసినటువంటి ప్లానింగ్ కమిషన్ కాడి నుంచి అన్ని ఆర్థిక శాస్త్రంలో ఉన్నటువంటి లోటుపాట్లు చదివిన విషయం కూడా ఆర్థిక శాస్త్రమే. కాబట్టి భారతదేశాన్ని ఆర్థికంగా ముందు నడిపేదానికి కృషి చేసిన ఆ మహనీయునికి ఘనమైన నివాళులు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.